నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం కుంభరాశి వారి వ్యక్తిత్వం, ప్రవర్తన, వారి జీవితంలో కనిపించేటటువంటి ఆసక్తికరమైన లక్షణాల గురించి తెలుసుకోబోతున్నాం. ఎంతో కష్టపడినా, ఎంత ప్రతిభ ఉన్నా ఎందుకు కొందరి జీవితంలో అనుకున్న స్థిరత్వం రావటం లేదో కూడా ఈ వీడియోలో చర్చిద్దాం. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కొందరికి నాగశాప దోష ప్రభావం ఉండటం వల్ల జీవితంలో ఆలస్యం, ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహం లేదా ఉద్యోగంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది నిజంగా మీ జాతకంలో ఉందా? ఉంటే దానికి పరిహారాలేంటి? ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియోను ప్రారంభిద్దాం. ఈ రాశి వారి వ్యక్తిత్వం గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. వీరు బయటకు చాలా ప్రశాంతంగా, నిదానంగా కనిపించినప్పటికీ వీరి మనసులో ఎన్నో లోతైన ఆలోచనలు ఉంటాయి. వీరి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. వీరు మాట్లాడే ప్రతి మాటకు ఒక విలువ ఉంటుంది. అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోరు. అందుకే కొందరికి వీరు గర్వంగా కనిపించినా నిజానికి వీరు మితభాషలో. వీరు ఒకసారి ఎవరినైనా నమ్మితే ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా ద్రోహం చేస్తే ఆ వ్యక్తిని మళ్లీ జీవితంలోకి అనుమతించటం చాలా అరుదు. క్షమించగలిగిన మళ్లీ పూర్తిగా నమ్మటం వీరి స్వభావం కాదు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే వీరు తమ బాధలను బయటకు చెప్పరు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ ఉన్నా తమలో తామే భరించటానికి ప్రయత్నిస్తారు. అందుకే వీరి జీవితంలో ఏం జరుగుతుందో చాలా మందికి అర్థం కాదు. వీరికి ప్రకృతి, సంగీతం, మంచి ఆహారం, అందమైన వాతావరణం అంటే ప్రత్యేక ఇష్టం ఉంటుంది. చిన్న చిన్న ఆనందాల్లో కూడా సంతోషాన్ని వెతుక్కోవటం వీరి ప్రత్యేకత. ఒంటరిగా ప్రశాంతంగా గడపటం కూడా వీరికి ఇష్టమే. వీరిలో ఒక లోపం కూడా ఉంటుంది, అదే మొండితనం. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చటం చాలా కష్టం. అందుకే కొన్నిసార్లు మంచి అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ ఒక పని మొదలు పెడితే చివరి వరకు పూర్తి చేయాలనే పట్టుదల వీరిని విజయానికి చేరుస్తుంది. ప్రేమ విషయంలో వీరు చాలా నిజాయితీగా ఉంటారు. తమ భాగస్వామిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. ఒకసారి ప్రేమలో పడితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడాలని ప్రయత్నిస్తారు. అయితే ప్రేమలో మోసం జరిగితే ఆ బాధను చాలా కాలం మర్చిపోలేరు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. కానీ తమ గొప్పతనాన్ని ఎప్పుడూ ప్రచారం చేసుకోరు. వారి పనితీరే వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే చాలా మంది వీరిని ఆలస్యంగా గుర్తిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరు ఎవరిపైనా సులభంగా ఆధారపడరు. తమ కష్టంతోనే ఎదగాలని భావిస్తారు. జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా ఓపికతో ముందుకు సాగుతారు. బయటకు నిశ్శబ్దంగా కనిపించినా లోపల అసాధారణమైన మానసిక బలం ఉంటుంది. అందుకే వీరిని పూర్తిగా అర్థం చేసుకోవటం అంత సులభం కాదు. వీరి మౌనం వెనుక ప్రేమ ఉంటుంది, ఓర్పు ఉంటుంది, బాధ్యత ఉంటుంది, పట్టుదల ఉంటుంది. ఒక్కసారి వీరి మనసులో స్థానం సంపాదిస్తే జీవితాంతం మిమ్మల్ని గౌరవించే వ్యక్తులు వీరే. వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది? వీరు ఏ మార్పులు చేసుకుంటే జీవితంలో ఉన్నతిని సాధించగలరో చూద్దాం. వీరు సాధారణంగా ప్రశాంత స్వభావం, ఓర్పు, స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగే వ్యక్తులుగా భావిస్తారు. ఏ పని చేసినా తొందరపడకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వీరి ప్రత్యేకత. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఎంత కష్టమైనా దానిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వీరి ప్రధాన బలం నిజాయితీ. ఎవరికైనా ఒక మాట ఇస్తే దానిని నిలబెట్టుకోవటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామి పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. అందుకే వీరిని చాలా మంది నమ్మకమైన వ్యక్తులుగా చూస్తారు. అయితే వీరిలో కొన్ని అలవాట్లు జీవిత పురోగతికి అడ్డంకిగా మారవచ్చు. ముఖ్యంగా మొండితనం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. తమ నిర్ణయమే సరైందని భావించి ఇతరుల సలహాలను పట్టించుకోకుండా ఉండే స్వభావం కొన్నిసార్లు మంచి అవకాశాలను కూడా దూరం చేస్తుంది. జీవితంలో ఉన్నతిని సాధించాలంటే కొత్త ఆలోచనలను స్వీకరించే మనస్తత్వాన్ని పెంచుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి వారు మార్పులను అంత సులభంగా అంగీకరించరు. ఒకే విధమైన జీవనశైలిలో కొనసాగాలని కోరుకుంటారు. కానీ ఈ కాలంలో మార్పులను అంగీకరించి కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో మరింత అభివృద్ధిని సాధించవచ్చు.
వీరు తమ భావోద్వేగాలను ఎక్కువగా బయటపెట్టరు. సమస్యలు వచ్చినప్పుడు కూడా మౌనంగా భరిస్తారు. అయితే అవసరమైనప్పుడు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పటం, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మనసులోని విషయాలను పంచుకోవటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇది మంచి లక్షణమే అయినప్పటికీ ప్రతి అవకాశాన్ని అనుమానంతో చూడకుండా సరైన ప్రణాళికతో పెట్టుబడులు పెట్టడం, కొత్త అవకాశాలను పరిశీలించటం కూడా అవసరం. తెలివైన నిర్ణయాలు వారి ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తాయి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కాసేపు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వీరికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఒక్క కఠినమైన మాట కూడా మంచి సంబంధాలను దెబ్బతీయవచ్చు. ఓర్పుతో మాట్లాడటం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించటం వల్ల వ్యక్తిగత జీవితంలోనూ వృత్తి జీవితంలోనూ మంచి ఫలితాలు పొందగలుగుతారు. వీరు తమ ప్రతిభపై మరింత విశ్వాసం పెంచుకోవాలి. చాలాసార్లు తమ సామర్థ్యం ఉన్నప్పటికీ రిస్క్ తీసుకోవటానికి వెనకాడతారు. ఆ భయాన్ని అధిగమించి ధైర్యంగా ముందడుగు వేస్తే వారు ఊహించిన దానికంటే గొప్ప విజయాలను అందుకోవచ్చు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం క్రమశిక్షణ, సానుకూల ఆలోచనలు, పెద్దల ఆశీర్వాదం, దైవభక్తి మరియు నిరంతర శ్రమ వీరికి శుభ ఫలితాలను తీసుకువస్తాయి. అయితే ఏ రాశివారైనా విజయానికి ప్రధాన కారణం వారి కృషి, సరైన నిర్ణయాలు, నేర్చుకునే తత్వం మరియు పట్టుదలే. అందువల్ల వీరు మొండితనాన్ని తగ్గించి మార్పులను స్వాగతించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకునే అవకాశాలు మరింత పెరుగుతాయి. పూర్వజన్మ పుణ్యఫలమే వీరికి ఊహించని రూపంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరిని అనుగ్రహించబోతున్నారు. కేవలం ఒకే ఒక అభిషేకం వీరి జీవితాన్ని మార్చేస్తుంది. వీరికి ఉన్నటువంటి దోషాలు, శాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. అయితే వీరు చేయవలసిన అభిషేకం ఏంటి? ఈ అభిషేకం ద్వారా వీరు జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేయండి. ఎందుకంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే రక్షించబోతున్నాడు. ఈ రాశివారు ఎవరైతే జీవితంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అలాగే కొన్ని శాపాల కారణంగా బాధలు అనుభవిస్తూ జీవితాన్ని భారంగా గడుపుతూ ఉన్నారో, అటువంటి వారికి ఊహించని రూపంలో వారి సమస్యలకు పరిష్కారం లభించబోతోంది. ఈ రాశివారు కేవలం ఒకే ఒక అభిషేకంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధల నుండి విముక్తి పొందవచ్చు. అయితే వీరు చేయవలసిన అభిషేకం ఏంటి, అలాగే ఈ అభిషేకాన్ని వీరు ఎలా నిర్వహించాలి అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా మొండితనం కలిగి ఉంటారు. అలాగే వీరు దూకుడు స్వభావం కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరు సాధించని పనులను కూడా వీరు సులభంగా సాధించటం వల్ల వీరికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. అలాగే వీరు కుటుంబం పట్ల, జీవిత భాగస్వామి పట్ల ప్రేమను కలిగి ఉంటారు. అయితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అలాగే చాలా విషయాల్లో వీళ్ళు ముక్కుసూటిగా ఉంటారు. మనసులో ఏమనిపిస్తే అది ధైర్యంగా, నిర్భయంగా చెప్పేస్తారు. అలాగే వీరికి నాయకత్వం వహించటం అంటే చాలా ఇష్టం. రాజకీయం, సాంకేతిక విద్య వంటి వాటిపై ఆసక్తిని చూపుతారు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క స్వభావం వల్ల కొన్ని సందర్భాల్లో సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే ఈ రాశివారికి ఉన్నటువంటి దోషాల కారణంగా కూడా వీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరికి పూర్వజన్మ దోషాలు, పితృదోషాలు వంటివి ఉంటాయి. వీటితో పాటుగా ఈ రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. అయితే ఈ రాశిలో ఎవరైతే ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభించబోతుంది. కేవలం ఒకే ఒక అభిషేకం ద్వారా మీకు ఉన్నటువంటి బాధలు, కష్టాలు, శాపాలు, దోషాల నుండి విముక్తి పొందవచ్చు. అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు 12 జ్యోతిర్లింగ రూపాల్లో ఈ భూమండలంపై వెలిశాడు. ఈ విధంగా వెలిసినటువంటి జ్యోతిర్లింగాలకు అనేక విధాలుగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అయితే లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరులకు ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే అభిషేకం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతామో తెలుసుకుందాం.
మనకు ఉన్నటువంటి కష్టాల నుండి, బాధల నుండి, దోషాల నుండి విముక్తి పొందాలి అంటే లింగరూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మనం ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే ఏ విధంగా అభిషేకం చేయటం ద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందుతామో తెలుసుకుందాం. కంచిలో వెలిసినటువంటి ఏకాంబరేశ్వర శివలింగానికి ధారాభిషేకం చేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల సకల పాపాలు నశిస్తాయి. అలాగే తేజోలింగధారి అయిన ఆ శివునికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. ఈ రుద్రాభిషేకం చేయటం ద్వారా సర్వసంపదలు చేకూరుతాయి. అలాగే చిదంబరంలోని చిదంబరేశ్వరుడికి శతరుద్రాభిషేకం చేస్తారు. ఈ శతరుద్రాభిషేకం వల్ల కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. అలాగే శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఒరిస్సాలోని కోనార్క్లోని సూర్యరూపధారి అయిన శివునికి లఘు రుద్రాభిషేకం చేయిస్తారు. దీనివల్ల పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతుంది. అలాగే చంద్రనాథలింగానికి మహారుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. అలాగే కాఠ్మాండు వద్ద త్రినాథ క్షేత్రంలో అతి రుద్రాభిషేకం చేస్తారు. ఈ అభిషేకం వల్ల అఖండ పుణ్యం, ముక్తి చేకూరుతుంది. అలాగే శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా బిల్వపత్రం ఉంచిన నీటితో అభిషేకం చేయటం ద్వారా ఆయువు, ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. అలాగే స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయటం వల్ల సకల వర్షాలు కురుస్తాయి. కొబ్బరి నీరు, తేనె, పండ్ల రసం, చెరుకు రసం, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం, వంశాభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా శివపూజ మహత్యంలో చాలా విశేషమైనటువంటి ఒక అభిషేకాన్ని గురించి వివరించారు. అదే సహస్ర ఘటాభిషేకం. ఈ సహస్ర ఘటాభిషేకంలో 1296 కలశాలతో అద్భుతంగా శివునికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. ముందుగా ఈ అభిషేకానికి 1296 కలశాలను సిద్ధం చేసుకుంటారు. తర్వాత వాటిని శుద్ధి చేసి వాటికి విభూది రాసి బొట్లు పెట్టి తర్వాత అష్టగంధ సుగంధ ద్రవ్యాలు అలాగే పంచామృతాలు అన్నింటినీ కలిపి అభిషేక జలాలను సిద్ధం చేసుకుంటారు. ముందుగా సిద్ధం చేసుకున్న ఘటాలన్నిటికీ ధూపాన్ని వేస్తారు. తర్వాత వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో ఉంచి తయారు చేసినటువంటి అభిషేక జలాన్ని ఆ కలశాల్లో నింపి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ 1296 కలశాలతో లింగరూపధారి అయిన ఆ పరమేశ్వరునికి అభిషేకం చేస్తారు. ఈ విధంగా అభిషేకం చేయటం వల్ల పూర్వజన్మ దోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు వంటివన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అందరూ ఈ సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించలేరు. ఎందుకంటే వారి వారి ఆర్థిక ఇబ్బందులు, అలాగే వారి యొక్క జీవన శైలి, అలాగే ఇతర సమస్యల వల్ల అందరూ కూడా ఈ అభిషేకాన్ని నిర్వహించాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఈ రాశి వారికి కేవలం ఒకే ఒక అభిషేకంతో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం. ఈ రాశివారు కేవలం ఒకే ఒక అభిషేకం చేయటం వల్ల వారికి ఉన్నటువంటి కష్టాలు, దోషాలు, శాపాల నుండి విముక్తి పొందవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఈ అభిషేకం చేయటం చాలా సులభం. ఎందుకంటే ఈ అభిషేకానికి అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసిన అవసరం లేదు. కేవలం మీ యొక్క భక్తి, శ్రద్ధలు మాత్రమే ఈ అభిషేకానికి అవసరం. కాబట్టి ఇటువంటి అభిషేకాన్ని చేయటం ద్వారా మీ జీవితంలో మార్పును పొందవచ్చు. అయితే ఈ రాశివారు పాటించవలసిన అభిషేక విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రేష్టమైనటువంటి పుట్టమట్టిని తీసుకోండి. తర్వాత శ్రీగంధం చెక్కను తీసుకొని దాన్ని నూరి గంధాన్ని తీయండి. తర్వాత ముందుగా తీసుకున్నటువంటి పుట్టమట్టిలో ఈ శ్రీగంధం కలపండి. ఈ విధంగా కలిపి ఆ పుట్టమట్టితో ఒక శివలింగాకృతిని తయారు చేయండి. ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగానికి చందనం, సుగంధ ద్రవ్యాలు, కస్తూరి, అలాగే గంగాజలం, పంచామృతాలతో మీకు వీలైనటువంటి వాటితో 20 రోజుల పాటు అభిషేకాన్ని ప్రతిరోజు నిర్వహించండి. అలాగే శివలింగం దగ్గర ప్రతిరోజు బిల్వదళాలని ఉంచండి. ఈ విధంగా 20 రోజుల పాటు అభిషేకం చేయటం ద్వారా ఈ రాశి వారి జీవితమే మారిపోతుంది. వీరికి ఉన్నటువంటి శాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగాన్ని గుండెల దగ్గరగా పెట్టుకొని ఓం నమః శివాయ అని 108 సార్లు జపించటం ద్వారా వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసినటువంటి పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య బీజ మంత్రాన్ని ప్రతినిత్యం జపించాలి. అలాగే వీధి శునకాలకు ఆహారం అందివ్వాలి. నలుపు, తెలుపు రంగులో ఉన్న కంబలిని దానం చేయాలి.
ఉలవలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి. ఉలవలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి. అలాగే మంగళవారం నాడు ఉపవాస నియమాన్ని పాటించటం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని చేసుకోవటం శుభ ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ రాశివారు స్నేహితులను ఎంతవరకు నమ్మాలి, వారితో ఎలా ప్రవర్తించాలి, ఎంతవరకు సహాయం చేయాలో చూద్దాం. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ రాశివారు స్నేహానికి ఎంతో విలువిచ్చే వ్యక్తులు. ఒకసారి ఎవరినైనా తమ స్నేహితుడిగా అంగీకరిస్తే ఆ బంధాన్ని ఎంతో నిజాయితీగా కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. స్నేహితుల సంతోషాన్ని తమ సంతోషంగా భావిస్తారు. కష్టకాలంలో ముందుండి అండగా నిలవటం వీరి గొప్ప లక్షణం. అయితే ఇదే మంచి మనసు కొన్నిసార్లు వారికి ఇబ్బందులను కూడా తెచ్చిపెట్టవచ్చు. అందుకే వీరు ప్రతి ఒక్కరిని ఒకేలా నమ్మకూడదు. స్నేహం చేయటానికి ముందు ఆ వ్యక్తి స్వభావం, నిజాయితీ, ప్రవర్తనను కొంతకాలం గమనించటం మంచిది. మాటలతో కాకుండా చేతలతో నమ్మకాన్ని సంపాదించే వారినే ఆత్మీయులుగా భావించటం ఉత్తమం. వీరు స్నేహితులతో గౌరవంగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తే మంచి బంధాలు ఏర్పడతాయి. అయితే తమ వ్యక్తిగత విషయాలు, కుటుంబ సమస్యలు లేదా ఆర్థిక పరిస్థితి వంటి విషయాలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. నిజమైన స్నేహితుడు మీ రహస్యాలను కాపాడతాడు, కానీ ప్రతి పరిచయస్తుడు అలానే ఉంటాడని అనుకోవటం సరైంది కాదు. సహాయం చేసే విషయంలో కూడా ఒక హద్దు ఉండాలి. వీరు తమకు ఇబ్బంది వచ్చినా స్నేహితులకు సహాయం చేయటానికి ముందుంటారు. ఇది గొప్ప గుణమే అయినప్పటికీ తమ కుటుంబ అవసరాలను లేదా భవిష్యత్తు భద్రతను పక్కన పెట్టి సహాయం చేయటం సరైన నిర్ణయం కాదు. ముందుగా తన బాధ్యతలను పూర్తి చేసి ఆ తర్వాత చేతనైనంత వరకు సహాయం చేయటం మంచిది. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగంతో పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వటం, ఎలాంటి హామీ లేకుండా ఆర్థిక సహాయం చేయటం వల్ల తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకే సహాయం చేసే ముందు పరిస్థితిని అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవటం అవసరం. వీరు స్నేహంలో కూడా పరస్పర గౌరవాన్ని ఆశిస్తారు. మీరు చూపించే ప్రేమ, నమ్మకం, గౌరవం ఎదుటి వ్యక్తి నుంచి కూడా వస్తుందా లేదా అనేది గమనించాలి. ఎప్పుడూ మీకే అవసరం వచ్చినప్పుడు దూరంగా ఉండి వారికి అవసరం వచ్చినప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చే వారిని గుర్తించటం కూడా ముఖ్యం. మంచి స్నేహితులు జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారు. చెడు స్నేహితులు జీవితాన్ని వెనక్కి లాగుతారు. అందుకే మిమ్మల్ని ప్రోత్సహించే, మంచి అలవాట్లు నేర్పించే, మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషించే వారితోనే ఎక్కువ సమయం గడపటం మంచిది. అసూయ, స్వార్థం లేదా చెడు అలవాట్ల వైపు నడిపించే వారితో దూరం పాటించటం మీ భవిష్యత్తుకు మేలు చేస్తుంది. చివరిగా ఈ రాశివారు స్నేహంలో నిజాయితీని కొనసాగిస్తూనే వివేకాన్ని కూడా కలిగి ఉండాలి. నమ్మకం ఇవ్వండి, కానీ గుడ్డిగా నమ్మవద్దు. సహాయం చేయండి, కానీ మీ జీవితానికి నష్టం కలిగేంత వరకు కాదు. గౌరవం ఇవ్వండి, కానీ మీ ఆత్మగౌరవాన్ని కోల్పోయే పరిస్థితి రానివ్వకండి. ఇలాంటి సమతుల్యమైన ప్రవర్తనతో మంచి స్నేహాలను కాపాడుకుంటూ జీవితంలో ఆనందంగా మరియు విజయవంతంగా ముందుకు సాగవచ్చు. మీరు రాబోయే రోజుల కోసం ధనాన్ని ఏ విధంగా పొదుపు చేయాలో ఒకసారి చూద్దాం. జ్యోతిష విశ్వాసాల ప్రకారం మీరు సహజంగానే స్థిరత్వాన్ని ఇష్టపడే స్వభావం కలిగిన వారు. భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించి కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుకుంటారు. అందువల్ల ధనాన్ని సంపాదించడం మాత్రమే కాదు, దానిని సరైన విధంగా పొదుపు చేయటం కూడా వారికి ఎంతో ముఖ్యమైన విషయం. మొదటిగా ప్రతి నెల వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ముందుగానే పొదుపు కోసం కేటాయించడం అలవాటు చేసుకోవాలి. ఖర్చులు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని దాచటం కంటే ముందుగా పొదుపు చేసి తర్వాత మిగిలిన డబ్బుతో ఖర్చులను నిర్వహించటం మంచి ఆర్థిక అలవాటు. ఈ పద్ధతి భవిష్యత్తులో ఆర్థిక భద్రతను పెంచుతుంది. వీరు అవసరాలు మరియు కోరికల మధ్య తేడాను గుర్తించాలి. ప్రతి వస్తువును వెంటనే కొనుగోలు చేయకుండా అది నిజంగా అవసరమా అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించటం మంచిది. చిన్న చిన్న అనవసర ఖర్చులను తగ్గించడం ద్వారా సంవత్సరాంతానికి గణనీయమైన మొత్తాన్ని పొదుపు చేయొచ్చు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేసుకోవటం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ మార్పులు లేదా ఇతర అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ఈ నిధి ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో అప్పులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. ఆదాయం పెరిగిన ప్రతిసారి ఖర్చులను అదే స్థాయిలో పెంచకుండా పొదుపు మొత్తాన్ని కూడా పెంచే ప్రయత్నం చేయాలి. ఎక్కువ సంపాదించటం కంటే సంపాదించిన డబ్బును తెలివిగా నిర్వహించటం దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది.
ముఖ్యంగా మీకొక సూచన ఏంటంటే, మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. అయితే అదే మాటలు ఎదుటి వ్యక్తి ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా స్వీకరిస్తారో ఎప్పుడూ మన చేతిలో ఉండదు. కొన్నిసార్లు మనం సరదాగా చెప్పిన మాట కూడా ఎదుటివారికి బాధ కలిగించవచ్చు. మంచి ఉద్దేశంతో ఇచ్చిన సలహా కూడా విమర్శగా అనిపించవచ్చు. అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించటం చాలా అవసరం. మాట అనేది ఒకసారి నోటి నుంచి బయటికి వస్తే తిరిగి తీసుకోలేం. కోపంలో, ఆవేశంలో లేదా తొందరపాటులో మాట్లాడిన మాటలు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మంచి బంధాలను కూడా దెబ్బతీయగలవు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించటం ఎంతో ముఖ్యం. మీరు చెప్పే మాటలు నిజమే అయినప్పటికీ వాటిని చెప్పే విధానం కూడా అంతే ముఖ్యమైంది. మీ అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ఎదుటివారి మనసును గౌరవించండి. కఠినమైన మాటలకు బదులుగా మృదువైన మాటలను ఉపయోగించండి. కొన్నిసార్లు మౌనం కూడా గొప్ప సమాధానమవుతుంది. ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. పరిస్థితిని అర్థం చేసుకొని సరైన సమయంలో సరైన మాటతో స్పందిస్తే మీ విలువ మరింత పెరుగుతుంది. ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో మీ మాటల వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఉండవచ్చని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. అందువల్ల మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. ఎవరి గురించైనా నిర్ధారణ లేకుండా వ్యాఖ్యలు చేయొద్దు. అవసరానికి మించి మాట్లాడడం కంటే అవసరమైనంత మాత్రమే మాట్లాడటం మీకు మేలు చేస్తుంది. సో చూశారు కదండి, కేవలం ఒకే ఒక అభిషేకం మీ జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుంది, అలాగే ఈ అభిషేకం ద్వారా మీకున్నటువంటి శాపాలు, దోషాలు ఏ విధంగా నశించిపోతాయి, ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి కుంభరాశి వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.